రాజమహేంద్రవరం వేదికగా జూన్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు మహాకాళేశ్వర ఆలయంలో శతమానం భవతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక తిలక్ రోడ్లోని ఆదిపరాశక్తి క్షేత్రపీఠంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అందరి ఇళ్లల్లో ఏవో ఇబ్బందులు ఉంటున్నాయని, అవి తొలగిపోయి ప్రతి ఇల్లు ఆనందంతో ఉండాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, కుటుంబ విలువలు వృద్ధి చెందాలని, భారతీయ సనాతన ధర్మం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ యజ్ఞం చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం 108 గ్రామాల్లో పర్యటించి 108 గ్రామ దేవతలను దర్శించి గ్రామానికి 10 మంది షష్ఠపూర్తి దంపతులను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. మొత్తం 1100 మంది దంపతులకు షష్ఠపూర్తి మహోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. భారతీయ హైందవ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ దక్షిణ భారతదేశమంతటా కూడా పాదయాత్ర చేస్తూ దేవాలయాల పరిరక్షణకై, సనాతన ధర్మ పరిరక్షణకై గ్రామాల్లో చైతన్యాన్ని తీసుకొస్తూ పాదయాత్ర ద్వారా భవతీ భిక్షాందేహి మాత అని అంటూ జోలిపట్టి భిక్షాటన చేస్తూ పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఒక మహాపుణ్యక్షేత్ర నిర్మాణం చేస్తున్నాం. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలో గత సంవత్సర కాలం నుండి అనేక గ్రామాల పర్యటన చేస్తూ గ్రామాల్లో సత్సంగాలు, భజనలు, సనాతన ధర్మాన్ని, అనేక రకాలైనటువంటి ధార్మిక విషయాలను గ్రామాల్లో చైతన్యం తీసుకుని వస్తూ రాజమహేంద్రవరంలో ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చేయడం జరిగింది. ప్రస్తుత సమాజంలో ధర్మం పట్ల, కుటుంబ వ్యవస్థల పట్ల, జీవన మనుగడ పట్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజానికానికి మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకు అలవాటు చేసినటువంటి అనేక ధార్మికమైనటువంటి విషయాలను ప్రజల్లోకి చైతన్యం తీసుకుని వస్తూ మాతృదేవో భవ మహాయజ్ఞం అనేటువంటి ఒక మహాసంకల్పం చేసి రాజమహేంద్రవరంలో ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో, నిండు సౌభాగ్యంతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పి కుటుంబాల పట్ల ఎలాంటి విచ్ఛిన్నాలు జరగకుండా ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణతోటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలను తెలియచేసేటువంటి విధముగా శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి రాజమహేంద్రవరంలో శ్రీకారం చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశము, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంలో ఇంటిలో ఉన్నటువంటి ప్రతి మహిళ భగవత్ సంకల్పంతో మంత్రోచ్చారణను అద్భుతీయమైనటువంటి విధముగా పారాయణాల రూపంలో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదాన్ని ఆయుధంగా చేసుకొని వారి కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజానికి హితువు కోరేటట్లుగా ఉండేలాగా శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వర దేవస్థాన ప్రాంగణంలో జరగనున్నది. ఈ కార్యక్రమము జూన్ 3, 4, 5, 6, 7వ తారీఖున. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎవరు ఏర్పాటు చేయనటువంటి విధముగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ జరుగుతున్నది. 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు. మొదటి రోజు లలితా సహస్రనామ పారాయణము, 2వ రోజు విష్ణు సహస్రనామ పారాయణము, 3వ రోజు హనుమాన్ చాలీసా, 5వ రోజు భగవద్గీత, 4వ రోజు భగవద్గీత, 5వ రోజు మణిదీప వర్ణన. ఈ 5 రోజులు కూడా పాంచాహ్ని దీక్షగా నిరాకంఠంగా సాగేటువంటి అద్భుతమైనటువంటి కార్యాచరణలో ప్రతిరోజు కూడా సుమారు 3500 మంది మహిళామూర్తులు ఇందులో పాల్గొనుతున్నారు. ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు కూడా అమ్మ నాన్న యొక్క గొప్పతనాన్ని, ప్రస్తుత సమాజంలో జీవన శైలి, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు పడుతున్నటువంటి అగచాట్లు, ఇబ్బందుల పట్ల ఎలాంటి పర్యావరణాలు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి విధానాలు
మనందరం ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం అనేటువంటి తల్లిదండ్రులతో కూడి ఏర్పాటు చేస్తున్నటువంటి సమీక్ష 3 రోజులు అద్భుతంగా జరుగుతుంది. ఇకపోతే 6వ తారీఖు 7వ తారీఖున సుమారు 1100 మందికి సామూహికంగా షష్ఠి పూర్తి మహోత్సవము, 1100 మందికి శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి భేదాభిప్రాయము లేకుండా ఎవరైనా సరే దీనిలో పాల్గొనాలని, కుటుంబాల పట్ల, వ్యవస్థల పట్ల, మన సనాతన ధర్మం పట్ల సంపూర్ణమైనటువంటి పరిరక్షణతో కూడినటువంటి ధర్మయజ్ఞంగా దీన్ని స్వీకరించి శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి రాజమండ్రిలో శ్రీకారం చేయడం జరిగింది. దీనిని సుమారు 108 గ్రామాల వరకు కూడా పర్యటన చేసి 108 గ్రామాల నుండి 108 దేవాలయాలకు సంబంధించినటువంటి అమ్మవార్ల అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలికి 108 ఊర్ల నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి 10 మంది చొప్పున షష్ఠి పూర్తి మహోత్సవానికి ఆహ్వానం పలికి వీరందరికీ కూడా సామూహికంగా రాజమహేంద్రవరం గర్వపడేటువంటి విధముగా షష్ఠి పూర్తి మహోత్సవము, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇది మాతృదేవో భవ అనేటువంటి సంస్థ వారి సారథ్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సాధువులు, సంతులు, అఘోరాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, నాగసాధువులు, ఉపాసకులు అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వామి కూడా కానున్నారు. దీనిలో భాగంగా జూన్ 7వ తారీఖున హైందవ ధర్మశంకారావం పూరించడం జరిగినది. మధ్యాహ్నం 2 గంటల నుండి హిందూ ధార్మిక సంఘాలను ఐక్యం చేస్తూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలన్నింటి మీద జాగృతం చేస్తూ భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని రానున్నటువంటి రోజుల్లో సనాతన ధర్మానికి పడేటువంటి పెద్దపీట, ఈ దేవాలయాల పరిరక్షణ, కుటుంబాల పట్ల, గ్రామాల పట్ల, దేవాలయాల పరిరక్షణ పట్ల, గ్రామ దేవతల యొక్క విశిష్టతలను గురించి సనాతన ధర్మంలో హైందవ ధర్మశంకారావం పూరించడం జరిగింది. ఇది జూన్ 7వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ధార్మిక సంఘాలు వారు చేస్తున్నటువంటి విశేషమైనటువంటి సేవలను గుర్తించి వారికి అవార్డు ప్రదానోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి ధర్మ పరిరక్షణను, ధర్మ ప్రచారానికి అందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.